ప్లీజ్ ప్లీజ్ అండి, దయచేసి ఒక్క లైక్ చేసి చివరి వరకు చూడండి. ఈ వీడియో చాలా బాగుంటుంది. ఏమేమో వీడియోలు చూస్తూ లైక్స్ కొడుతుంటారు, కానీ లైఫ్లో జరిగే వాటి గురించి చెప్తే ఎవరు లైక్స్ చేయడం లేదు. ఇటువంటి వీడియోస్ కావాలంటే తప్పకుండా లైక్ చేయండి. క్రమంగా సంపాదించుకుందాం అనుకున్న డబ్బు ఎప్పటికీ నిలవదు. కష్టపడి సంపాదించుకున్నది మాత్రమే మన దగ్గర ఉంటుంది. డబ్బు కావాలి అని ఆరాటంతో ఎదుటి వాళ్ళ కష్టం దోచుకోవడం కాదు. వాళ్ళు ఎలా సంపాదించారో ముందు అది తెలుసుకో. అందులో వాళ్ళ కష్టం తెలుస్తుంది. లాజికులు మాట్లాడినంతగా డబ్బు సంపాదించలేం. గుర్తుపెట్టుకోండి. అవమానాలు ఎదురవుతాయి. ఎన్నో సమస్యలు వస్తాయి. వాటన్నిటినీ దాటుకుంటూ పోవాలి. సంపాదించుకోవాలి. నువ్వు వయస్సులో ఉన్నప్పుడే సంపాదించడం నేర్చుకో. తరువాత సంపాదించుకుందాం అన్న నీకు ఆ శక్తి ఉండకపోవచ్చు. నువ్వు సంపాదించుకున్న దాంట్లో అవసరం కోసం వాడుకో, తప్పు లేదు. అనవసరంగా ఖర్చు పెడితే మాత్రం నువ్వు ఎదుటి వాళ్ళ దగ్గర చెయ్యి చాచే పరిస్థితి నీకు రావడం జరుగుతుంది. నువ్వు ఏం చేస్తున్నావు అన్నది పక్కన పెడితే నువ్వు సంపాదిస్తున్నావా అన్నదే ముఖ్యం. నువ్వు ఏ పనైనా చెయ్యి, కానీ ఆ పనిని చూసి నువ్వు సిగ్గుపడకూడదు. అలా నువ్వు చేస్తే ఆఖరికి ఆ పని కూడా నీకు దక్కకపోవచ్చు. ఎవరో నీ పని గురించి ఎగతాళి చేస్తున్నారని ఆ పనిని పక్కన పెట్టి నువ్వు వాళ్ళతో కలిసిపోతే వాళ్ళతో పాటు నీకు విలువ అనేదే ఉండదు. వారికి సంపాదించడం చేతకాకే నిన్ను ఎగతాళి చేస్తున్నారు. వారిని నువ్వు అస్సలు పట్టించుకోకూడదు. ఒక నెల అనుకోండి, ఇది ఆగస్టు కదా. ఈ నెలలో మీరు దీన్ని గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఆగస్టు వరకు మీ ఇంట్లో డబ్బు కలకలలాడుతారు.